ఇక దినాం పిల్లగాడు హోంవర్క్ చేసుకునేటప్పుడు వచ్చి పక్క పొంటే కూర్చుంటదట. చెప్పిన పని చెప్పినట్లు బుద్ధిగా ఖచ్చితంగా చేస్తదట. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గుంతబాసుపల్లి అనే ఊళ్ళే గీలు పెంచుకుంటున్నారట గీ ఆవును. అయితే ఆవులంటే గీలకు మస్తు ఇష్టమట. ఇక చిన్నప్పటికెంచి ఇంట్లో మనుషులు లెక్కనే దీన్ని ఎంతో పాయరంగా చూసుకుంటున్నారట. ఇంట్లో మనుషులు గదా మెదిలినట్టే ఇంట్లో కొచ్చుడు, అరుగు మీద కూసునుడు, ఆళ్ళు చెప్పే మాటలినుడు అన్ని మనుషులు గదా చేసినట్టే చేస్తుంటదట గిట్లా. అగో చాపల వండుకున్న గిళ్ళ నడిమిట్లకొచ్చి మనుషులు లెక్కనే ఎట్లా కూసున్నదో చూసిండ్రా. ఇదే కాదు, చిన్నపిల్లగాడు పాలు తాగినా ఏమనలేదట. కూసో అనంగల్నే కూసునుడు, బయటికి పోమ్మని చెప్పంగల్నే బయటికి పోవుడు, అన్ని చెప్పినట్లు బుద్ధిగా ఇంటదట. ఇక అసలు దీనికి జంతు లక్షణాలే లేవనుకో రాదుండ్రి. రైతు కుటుంబంలా సొంత మనుషులెక్క కలిసుంటున్న గీ ఆవును చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు పరేషానైన్రట. ఆస్తిపాస్తుల కోసం కొట్టుకు చచ్చే మనుషులున్న గిప్పటి జమానాల మూగ జీవాలైనా వాటి స్నేహబంధంతోని ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు అంటే ఎట్లుంటాయో చూపెడుతున్నాయి. కనీసం గీటిని చూసినాకనన్నా బంధాలంటే అవసరానికి వాడుకొని వదిలేసేటి గాదు, కష్టమొచ్చినా నష్టమొచ్చినా కలిసిమెలిసి ఉండుడని, బంధాలకు విలువని పబ్లిక్ కొందరు తెలుసుకుంటారో లేదో చూడాలి మరి.